హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సపోటా డైట్లో ఉంటే డాక్టర్తో పని ఏమిటి? సపోటా పండును ఎలా తిన్నా తాగిన లాభాలు పుష్కలంగా లభిస్తాయి. ఇక సపోటా పండులో మనకు ఎన్నో రకాల పోషకాలు లభించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. సపోటా పండులో ఫోలేట్, ఐరన్, పొటాషియం, కాల్షియం, మినరల్స్, విటమిన్స్ వంటి పోషక పదార్థాలు చాలా ఉంటాయి. అంతేకాదు ఈ సపోటా పండులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరంలోకి వైరస్, బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్లు చేరకుండా కాపాడతాయి. దీంతో కాల్షియం ఉండటం వల్ల ఎముకలు, పళ్ళు దృఢంగా మారడానికి సహాయపడతాయి. ఇక ఇందులో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటి సమస్య దూరమవుతుంది. ఎవరైనా సరే చూపు మందగించిన వారు, బాధపడేవారు క్రమం తప్పకుండా సపోటాలు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, పీచు పదార్థాలు ఉండడం వల్ల క్యాన్సర్ కారక వైరస్లను నాశనం చేయడంతో సమర్థవంతంగా పనిచేస్తాయి. గర్భం ధరించిన స్త్రీలు, బాలింతలు కూడా సపోటా పండ్లు తినవచ్చు. ప్రతిరోజు 2 సపోటా పండ్లు తింటే క్యాన్సర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.